వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 గాజర్ల రవి అలియాస్ గణేష్ అన్న అంతిమ యాత్ర తర్వాత ఇక్కడ వెలిశాల గ్రామంలో కూడా మరో జనసంద్రంగా మారింది. ఇక్కడ సంస్మరణ సభకు కూడా అనేక వేల మంది కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ అమరవీరునికి జోహార్లు అర్పిస్తూ కూడా ఇక్కడ పూలతోటి కూడా ఇక్కడ నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ గాజర్ల గణేష్ కుటుంబానికి సంబంధించి ఎంతో మంది కూడా సానుభూతి వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. ఉద్యమాల్లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా వివరించుకుంటూ అనేక మంది తమ మాటల ద్వారా పాటల ద్వారా చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి గాజర్ల గణేష్ అన్న సంస్మరణ సభకు కూడా వేలాది మంది ఇది సంస్మరణ సభన లేక బహిరంగ సభన అన్నంత ఆలోచనలు కూడా కల్పింపజేస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే గాజర్ల అశోక్ గారు ఉన్నారు. అన్న ఇప్పటి వరకు చూసినట్టయితే ఇంత పబ్లిక్ అయితే వస్తున్నారు బాగానే. ఇక్కడ సంస్మరణ సభలాగా లేదు, ఒక బహిరంగ సభలాగా ఇంతమంది వేలాది మంది తరలి వస్తున్నటువంటి నేపథ్యం అసలు ప్రజల్లో ఎలాంటి బీజాలు నాటనుకోవచ్చు, తన మరణం ద్వారా ఎలాంటి సందేశాన్ని వినిపించాడు అనుకోవచ్చు. గాజర్ల సోదరులు ఇద్దరు కూడా, గాజర్ల సారయ్య, గాజర్ల రవి, వీళ్ళిద్దరు కూడా తమ జీవితాలని తునప్రాయంగా పీడిత ప్రజల విముక్తి కోసం అర్పించినటువంటి యోధులు కాబట్టి వాళ్ళ జీవితం అంతా పూర్తిగా నిస్వార్థంగా ప్రజల పక్షంలో కొనసాగింది. కాబట్టి ప్రజలు వాళ్ళ నుంచి, వాళ్ళ పోరాటాల నుంచి ఎన్నో రకాలైనటువంటి అంటే ఉపయుక్తమైనటువంటి పనులు వాళ్ళకి జరిగినాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక్కసారి వాళ్ళ మరణ వార్త విని తట్టుకోలేని ప్రజలందరూ కూడా వాళ్ళని చూడాలని, వాళ్ళని కనీసము వాళ్ళ ఇప్పుడు చాలామంది చెప్తున్నారు వాళ్ళ చితాభస్మాన్ని కూడా తీసుకెళ్ళిందని చెప్తున్నారు. చాలామంది చితాభస్మం కూడా తీసుకెళ్ళి వాళ్ళని మేము అదొక సంపదగా మేము మా ఇంట్లో పెట్టుకోవాలన్నంతగా ఫీల్ అవుతున్నారు అని అంటే వాళ్ళు చాలా నిస్వార్థంగా పీడిత ప్రజలకు విముక్తి కోసం పోరాటం చేసినటువంటి యోధులు. కాబట్టి వాళ్ళని కనీసం తలుసుకునేందుకు, వాళ్ళని కనీసం ఇక్కడ చివరిసారిగా నివాళులర్పించి వాళ్ళతోని కలిసే అవకాశం దొరుకుతుందని చాలామంది వేలాది మంది తరలి వస్తున్నారు. తరలి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున మేము పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్న ఇప్పటివరకు అయితే ఎంతో మంది ఉద్యమ బావుట ఎగరవేసినటువంటి వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా మళ్ళీ తరతరాలు కొనసాగించారు. ఇప్పటికే కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఒకరొకరు అంతమవుతున్నటువంటి నేపథ్యంలో ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా మళ్ళీ ఉద్యమాన్ని నిలబడాలంటే అట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటారా? ఇప్పుడు ఆపరేషన్ కగారు పేరుతో మొత్తం అణచివేతనే ఉంటున్న నేపథ్యంలో మళ్ళీ ఇంతమంది స్ఫూర్తి ఏమవుతుందని అనుకోవచ్చు? తప్పకుండా మేము ఇవాళ గణేష్ అన్న సంస్మరణ సభ సందర్భంగా మేము తీసుకుంటున్నటువంటి ఏదైతే ప్రతిజ్ఞ ఉన్నదో ఆ ప్రతిజ్ఞ పోరాట రూపాలు ఏవైనా ఈ దేశంలో ప్రజలు తమకు నచ్చిన విధంగా, నచ్చిన మార్గంలో తమ పోరాట మార్గాలను ఎంచుకుంటారు. నచ్చిన విధంగా, నచ్చినటువంటి మార్గాల్లో పోరాట మార్గాలు ఎంచుకుంటారు. పోరాటాలు నిరంతరం కొనసాగుతాయి. పోరాటాలు దోపిడీ ఉన్నంతకాలం కొనసాగుతాయి. పోరాటాలు అణచివేతున్నంతకాలం కొనసాగుతాయి. పోరాటాలు అసమానతలు ఉన్నంతకాలం కొనసాగుతాయి. పోరాటాలు వివక్ష ఉన్నంతకాలం కొనసాగుతాయి. కాబట్టి గణేష్ అన్న ఇయ్యాల సంస్మరణ సభ సందర్భంగా ఆయన ఇస్తున్నటువంటి సందేశం కూడా అదే. ప్రజలారా, లేకపోతే మిత్రులారా, నా సహచరులారా, నా కుటుంబ సభ్యులారా, నేను మీ అందరికీ ఒకటే సందేశం ఇస్తున్నా. మేము ఏ లక్ష్యం కోసం అయితే పోరాటం చేసినామో, ఏ సమాజం ఏర్పడాలనేటువంటి లక్ష్యం కోసం అయితే పోరాటం చేసినామో, ఏ ఆశయంతో అయితే మేము ముందుకు సాగినామో మీరు మర్చిపోకండి మా ఆశయాలని. మీరు ఎప్పుడు కూడా ఇంకొక తప్పు మార్గంలో వెళ్ళకండి. పాలకుల మాటల్లో బట్టి మీరు మాయ మాటలకు లోను కాకండి. మీ లక్ష్యం మీ ముందుంది, మా త్యాగం మీ ముందుంది. మా త్యాగము, మా నిస్వార్థ త్యాగము, మా నిస్వార్థ ప్రయాణం మీ ముందుంది. మా ప్రయాణాన్ని మీరు ఎంచుకోండి. మీకు నచ్చిన మార్గాల్లో పోరాటాన్ని మాత్రం వదిలిపెట్టకండి. పోరాడితే తప్ప ఈ దేశంలో మన బతుకులు మారాయి. మనం పోరాటాన్ని వదిలేస్తే కనుక, ప్రశ్నను వదిలేస్తే కనుక మన బతుకులు ఆగమైతే అనేటువంటి సందేశాన్ని ఇవాళ గాజర్ల రవణ సంస్మరణ సభిస్తున్నది. గాజర్ల రవణ ఇవాళ వేదిక మీద కూర్చొని మా అందరినీ ఆదేశిస్తున్నాడు. ప్రజలారా, మిత్రులారా, కుటుంబ సభ్యులారా, మీరెవ్వరు కూడా మా ఆశయాలను కానీ మా ఆదర్శాలను కానీ మీరు మర్చిపోవద్దు. అవిటిని పురికిపుచ్చుకోండి. మీకు నచ్చిన మార్గంలో మీరు పోరాడాలి. మీ హక్కుల కోసము, మీ సమస్యల కోసము, మీపై కొనసాగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా, మీపై కొనసాగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా మీరు పోరాడుతూనే ఉండండి. పోరాట సందేశం ఇవాళ సంస్మరణ సభ ద్వారా వేలాది మంది ప్రజలకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఆయన ఇస్తున్నాడు. ఎన్నో రకాల వర్గాలు ఉంటాయి. అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండవు. కాబట్టి కాలం మారుతున్న కొద్దీ ఒక ఉద్యమ బావుట మాత్రం నడుస్తూనే ఉంటుందని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం. మరి అన్ని వర్గాలకు, పేద బడుగు బలహీన వర్గాల కోసం ఉంటున్న నేపథ్యంలో కూడా పేద బడుగు బలహీన వర్గాలకు మళ్ళీ ప్రత్యామ్నాయం ఏముంటుంది అనుకోవచ్చు? ఎందుకంటే వీళ్ళు ఒక టార్గెట్ పెట్టినటువంటి నేపథ్యం. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవాళ వాళ్ళు విప్లవకారులని బీజేపీ కక్షగట్టి ఒకవేళ అంతం చేయగలిగినా వాళ్ళ ఆశయాలను మాత్రం అంతం చేయలేరు.
వాళ్ళ ఆశయాలు ఏంటిది? సమాజం ఏర్పడాలి, దోపిడీ పోవాలి, వివక్షలు పోవాలి, రాజ్యాంగంలో రాసుకున్నటువంటి హక్కులు భూమి మీదకి వచ్చి అమలు కావాలి. ఇవి కదా వాళ్ళ ఆశయాలు. వాళ్ళ ఆశయాలను చంపగలుగుతారా ఈ పాలకులు? కాబట్టి ఆశయాలు ప్రశ్నల కొడవల్లయి ఇంకా అవి ముందుకు పోతూనే ఉంటాయి. వ్యక్తుల్ని చంపి విప్లవాలను నిర్మూలించిన వాడిని వాళ్ళు కలలుగంటే అంతకంటే రెట్టింపుగా ప్రశ్నల కొడవల్ల వాళ్ళు ఉదయిస్తారు. ఈ ఉదయ్ కూడా మళ్ళీ ఉదయిస్తాడు అనేది మేము చెప్పదలుచుకున్నాము. ప్రజలు ఎంచుకుంటారు పోరాట మార్గాలు ఏంటి, ఏ పోరాట మార్గంలో వెళ్తే మనకు విముక్తి జరుగుతున్నది ప్రజలు ఎంచుకుంటారు. పోరాట నాయకులను కూడా ప్రజలే తయారు చేసుకుంటారని మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పటి వరకు అయితే నిజంగా పోరాడితే పోయేదే లేదు, బానిస శృంఖలు తప్ప అని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు అది రూపు మార్చుకుంటుంది తప్ప అంతకు మించినటువంటి రెట్టింపు ఉత్సాహంతో వస్తుంది. కాబట్టి ప్రజా సమస్యలు ఉన్నంత వరకు దాన్ని అణిచివేయడం ఎవరి వల్ల కాదంటున్నారు. ఇప్పటికే గాజర్ల గణేష్ కు సంబంధించినటువంటి చితాభస్మాన్ని కూడా తీసుకెళ్తున్నానంటే అతను ఎంత స్ఫూర్తిని ప్రజల్లో నింపారో మనం చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అంటున్నారు. విప్లవాలు ఉంటున్న కొద్దీ సమస్యలకు పరిష్కారమే వస్తుంది తప్ప అంతకు మించినటువంటి అణగారినటువంటి వ్యవస్థను ఉద్యమాల రూపంలోనే దాన్ని రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ గాజర్ల గణేష్ సోదరులైనటువంటి అశోక్ చెప్తున్నటువంటి పరిస్థితి. వెలిశాల గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.